లేవే లే. ఏంటే నిప్పు రాచేసి మంట ఎలా రగులుతుందా అని ఈ పేపర్ని అడ్డం పెట్టుకుని నక్కి నక్కి చూస్తున్నావా? జిత్తులు మారి నక్క. ఏ నిప్పేంటి మంటేంటి చూడమేంటి? ఏమీ తెలియనట్టు వెదవ బిల్డప్ ఇవ్వకు. నువ్వు కాదా మా అక్క ఇక్కడుందని లేనిపోనివని నా మొగుడికి చెప్పి ఇక్కడికి వచ్చేలా చేసింది? నేను ఫోన్ చేయడం ఏంటి? నాకేం తెలీదు. ఆహా, ఏమీ తెలియందే అసలు అక్కడ ఏం జరుగుతుందో అని నక్కి నక్కి చూస్తున్నావా? అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా? అసలు నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి? హోటల్ అన్నాక ఎవరైనా వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు. ఏ రాకూడదా? మరి అలాగే మా అక్క వచ్చింది అనుకోక దాన్ని మరోలా చిత్రించి ఫోన్ ఎందుకు చేసావు? నేను చేయలేదంటుంటే మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావే? నువ్వెన్నిసార్లు చెప్పినా మేము నమ్మం. కానీ నువ్వు ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వేదో నీకు జరిగింది అన్యాయం అనుకొని పగ ప్రతీకారం అంటూ పిచ్చి వేషాలు వేస్తే ఈసారి బడిత పూజ చేయాల్సి వస్తుంది. చూడు, మా అక్క నిప్పు, దాని వంక సూటిగా చూస్తే మాడి మసైపోతావు. టచ్ చేస్తే మంటలు అంటుకుంటాయి. ఎంత దూరంగా ఉంటే నీకే అంత మంచిది. అయినా మొన్న మీ ఊళ్ళో మీ వాళ్ల ముందు అంత జరిగినా ఇంకా బుద్ధి రాలేదా? మళ్ళీ మా ఆయన వెంటపడ్డావు. మర్యాదగా నీ హద్దుల్లో నువ్వుండు, లేకపోతే షేపులు చేంజ్ అవుతాయి. ఏంటే ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు? నాకు మీ ఆయనకి ఏ సంబంధం లేదు. ఇంకొకసారి నా జోలుకొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నా షేపులు కాదు, మీ అడ్రస్లు మారుతాయి. ఇద్దరం ఉన్నాం కదా అని అతిగా మాట్లాడకండి. జాగ్రత్త. చూసావా చూసావా అక్క దాని పొగరు? చేసిందంతా చేసి ఎలా రివర్స్ అయి మాట్లాడుతుందో. తెగబడిపోయినోళ్ళు అలాగే ప్రవర్తిస్తారే. ఇంటికెళ్ళి అమ్మమ్మ గారితో చెప్తే దాని తిక్క కుదురుస్తుంది. అప్పుడు ఎవరి అడ్రస్లు మారుతాయో తేలుతుంది. వద్దు స్వర్ణ, ఇప్పుడే మనం తొందరపడొద్దు. ఏంటక్క, తప్పు చేస్తూ కూడా నటిస్తూ మోసం చేస్తుంటే చెప్పొద్దంటావ్? అత్తయ్య గారి పరిస్థితి వివరంగా చెప్పాను కదా. ఆవిడ ఆరోగ్యం మెరుగుపడేదాకా, ఇప్పుడున్న ఇబ్బందుల్లో నుంచి కాస్త బయటపడేదాకా కొంచెం ఓపిక పట్టవే. పద. ఇంతసేపు లోపలేం చేస్తున్నారు? కాఫీ తాగుతున్నాం. వెళ్ళమన్నాం కదా, ఇంకా మీరు ఇక్కడే ఉన్నారేంటి? మిమ్మల్ని తీసుకెళ్లకుండా ఎలా వెళ్లేది? మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలి. ఈ విషయం ఏంటో తేల్చాలి. తేల్చింది చాలు. స్వర్ణ, పదండి వెళ్దాం. మేము రామన్నాం కదా. స్వర్ణ, సీత, హోటల్లో అసహ్యంగా ఉంటుంది. అందరూ మనల్నే చూస్తారు. సీత, రండి వెళ్దాం. పదరా, పద. స్వర్ణ, సాకేత్, రే రఘురాం, ఏమయ్యారు వీళ్ళంతా? ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, సమయానికి రారు. ఏమంటావు జడ్జి గారు? మీరైనా రండి.